మీకు తెలుసా 2050 కల్లా ప్రపంచ జనాభాలో సగం మందికి మయోపియా అంటే దూరదృష్టి లోపం వస్తుందని. ఎస్, ఇది నిజం. ఇప్పుడు మన పిల్లల్లో మయోపియా అనేది చాలా కామన్ గా చూస్తున్నాము. ఈ మయోపియా గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ విష్ణుప్రియ, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్, ఒంగోల్. మయోపియా అంటే ఏంటి? నల్లగుడ్డు కర్వేచర్ ఎక్కువగా ఉండడం వల్ల లేదా లెంత్ ఆఫ్ ద ఐబాల్ అనేది పొడుగ్గా ఉండడం వల్ల వీళ్ళల్లో ఏంటంటే ఏదైనా ఇమేజ్ చూసినా ఫేస్ అనేది రెటీనా కంటే ముందే ఫోకస్ అవ్వడం వల్ల దూరం అనేది బ్లర్ గా ఉంటుంది, దగ్గరది అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది మయోపియా? పేరెంట్స్ కి ఇద్దరిలో మయోపియా మైనస్ పవర్స్ ఉంటే ఖచ్చితంగా పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషల్లీ కోవిడ్ పాండమిక్ తర్వాత ఎక్సెసివ్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాడడం ఎక్కువయ్యి ఈ పవర్ అనేది పెరుగుతుంది. అండ్ ఇండోర్ యాక్టివిటీస్, సన్లైట్ లో ఆడుకోవడంలో తగ్గిపోవడం వల్ల వీళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాము. డ్రై ఐ ఇష్యూస్ కానీ అలర్జీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో ఐ రబ్బింగ్ ఉండడం వల్ల మయోపియా అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ మయోపియా ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలి, లేదంటే వీళ్ళకి కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రికాషన్స్ మరియు ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.